నమస్తే. ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉన్నాము. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలో ఎట్లుండబోతున్నది యుద్ధము, బీసీల 42% రిజర్వేషన్, ఎటువంటి పోరాటం చేయబోతుంది కాంగ్రెస్? ఢిల్లీ కాదు, గలీలో స్టార్ట్ అయింది, ఢిల్లీ దాకా వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ బీసీల 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి దీనికి మోడల్గా ఈ దేశాన్ని ప్రభావితం చేయడానికి, ఈ దేశాన్ని ఆలోచింపజేయడానికి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసిండు. రాహుల్ గాంధీ మాట ప్రకారం కనుక ఇది తప్పకుండా దేశవ్యాప్తంగా చేయాలి. మోడీ చేయకపోతే దాని పరిణామాలు వేరే ఉంటాయి. ఎట్లా అంటే బీసీ నాయకులు ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎవరు కూడా అటెండ్ అయినట్టు కనబడలే, కేవలం న్యూట్రల్ బీసీలు కనబడుతుంది. ఏనాడు కేసీఆర్ ఏనాడు బీసీల దగ్గర తీసిండు, కేసీఆర్ ఏనాడు బీసీలో తీసిండు. ఇవాళ బండి సంజయ్ కూడా మాట్లాడాలి. సమాజము ఏ పార్టీ అనే కాదు, మీరు అధికార పార్టీలో నేషనల్ అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళు బీసీల కోసం మాట్లాడాలి. బీసీలకు 42% రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏం చేయరు? కల్వకుంట్ల కవిత ధర్నా చేస్తూ ఉంది 72 గంటల పాటు. ధర్నా కూడా దీక్ష కూడా విరమణైనట్టు తెలుస్తుంది. కవిత ధర్నాకు కాంగ్రెస్ ధర్నాకు తేడా ఏముంది? 150 గంటలు చేసినా పర్వాలేదు, ఏమైంది తప్పే ఉంది. 150 గంటలు చేయని తప్పే ఉంది. అవునా? బీసీ కాదు. ఓ అయ్యా, ఓ అనిల్ గారు 150 గంటలు చేయమను, వద్దనడు. అలా ఏం చేయమను, లేకపోతే అలా భావం చేయమను, అలా అన్నం చేయమను. ఏంటవా ఇంత జగన్ కూడా చేయమను. ఏం చెప్తారు? కేసీఆర్ కాళేశ్వరం నివేదిక ఇచ్చినది కొంత, అది కాంగ్రెస్ కమిషన్ అంటున్నాడు, కాళేశ్వరం కమిషన్ కాదంటున్నాడు. కేసీఆర్ కాంగ్రెస్ కమిషన్, అది కాళేశ్వరం కమిషన్ కాదని కామెంట్ చేస్తున్నా. ఏం చెప్తారు? కల్వకుంట్ల కమిషన్ అంటున్నా నేను. కల్వకుంట్ల కమిషన్ ఏనావా? కల్వకుంట్ల కమిషన్ తీసుకొని అది కథం చేసారు. కటకట లెక్క పెడతారు చూసుకుని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మందుల సామ్యాల్ కటకటాలు లెక్క పెట్టబోతున్నాడు కేసీఆర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.